శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను చెప్పబోయు పద్యము నిగూఢ తత్వార్థ బోధినిలోని 36వ పేజీలో 18వ పద్యం. ఆలుమాటలు విని అన్నదమ్ముల రోసి వేరేపోవాడు వెర్రివాడు కుక్కతోకను బట్టి గోదావరి ఈదున విశ్వదాభిరామ వినురవేమ. భావము: అన్నదమ్ముల మొదటి నుండి ఉండువాడు భార్య మధ్య వచ్చునది అయినా మొదటి నుండి దగ్గర ఉన్న అన్నదమ్ముల విడదీసి భార్య మాట వినుట సహజము. అట్లే ఆత్మ పరమాత్మల జీవాత్మలను అన్నదమ్ముల వంటి వారు పుట్టుక నుంచి తోడై ఉన్నవారు అయినా కొంత వయసు వచ్చిన తర్వాత పని బూనిన మనస్సుకే జీవులందరూ లొంగిపోయి ఆత్మ పరమాత్మ ధ్యాసలను మరచుట జరుగుచున్నది. అందువలన ఆలుమాట విని అన్నదమ్ముల ఆత్మ పరమాత్మ విడిచివాడు వెర్రివాడనుట జరిగినది. మనస్సు చంచలమైనది, వక్రమైనది, దగ్గరకొచ్చిన కుక్కతోక మాదిరి అల్లడునది. దానిని నమ్మిన ప్రపంచము జయించలేదు కనుక కుక్కతోకను బట్టి గోదావరి ఈదునన్నారు. మనస్సును వదిలి ఆత్మ పరమాత్మల సంబంధం ఏర్పరచుకున్నవాడు ప్రపంచవారధి సులభముగా దాటగలడు. నమస్కారం.